వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈజీగా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్ అయితే చెప్తాను. అది ఎలానో ఏంటో వీడియో ఫుల్గా అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీ అయితే ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా 2-3 టమాటీలు తీసుకొని మంచిగా ఉడికించాలండి. ఒక 3 నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా పైన తోలు అనేది వచ్చేస్తుంది. సో ఈజీగా కొంచెం చల్లారినాకైతే పైన ఉండే టమాటీ తోలు అంతా కూడా తీసేయండి. సో ఈ టమాటీలు అనేవి పేస్ట్ లాగా అయ్యి గోధుమ పిండిలో మనం మిక్స్ చేసుకోవాలి కాబట్టి ఈ టమాటీలు అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ అయితే మొత్తం చేశానండి. చూస్తున్నారు కదా టమాటీ రసం అనేది ఎలా ఉందో. సో ఇప్పుడు ఒక ప్లేట్ అనేది తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందాక మనం చేసి పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండికి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి. పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల మనం చేసే రెసిపీ అనేది చాలా సాఫ్ట్గా పొంగుతూ మంచిగా వస్తుందండి. సో ఒక 10 నిమిషాల పాటు చపాతీ పిండిని మూత పెట్టి ఉంచాలి. 10 నిమిషాల తర్వాత చపాతీ పిండిని అయితే తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ మనం ఇంట్లో చపాతీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగానే చపాతీలు అయితే తిక్కాలండి. తర్వాత ఇది కొంచెం పొంగుతూ సాఫ్ట్గా రానీకి చపాతీని మళ్ళీ మడత చేసి సెకండ్ టైం మళ్ళీ చపాతీని తిక్కాలండి. ఈ విధంగా చేస్తే చపాతీలు అనేటివి లోపల వరకు ఉడికి మంచిగా పొంగుతుందండి. ఈ విధంగా మొత్తం చపాతీలన్నిటినీ కూడా చేసి ఒక పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చేసే రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఎగ్ అండి. సో ఎగ్తో చేస్తున్నాం కాబట్టి ఒక 2-3 కోడిగుడ్లను అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 2-3 గుడ్లను అయితే తీసుకుంటున్నానండి. ముందుగా గుడ్లను అయితే ఈ విధంగా పగలగొట్టి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఎందుకు ప్లేట్లో వేసుకోవాలి అంటే మనం చపాతీని దానిలోకి అద్ది మనం పాన్లో అనేది వేస్తాం కాబట్టి ప్లేట్ అనేది మన చపాతీకి సరిపోయేంత ప్లేట్ అయితే పెట్టుకోవాలండి. సో ఆ ప్లేట్లో ముందుగా గుడ్లను పగలగొట్టి మన టేస్ట్ తగినంత కారం, కొంచెం కొత్తిమీర, సాల్ట్ అనేది వేసుకొని బాగా కలపాలండి. మనం సేమ్ ఆమ్లెట్కి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనం ముందుగా చేసుకున్న చపాతీలు అయితే ఈ మిక్సింగ్లో అయితే వేసి ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి. ఎక్కువసేపు ఈ చపాతీల్ని ఉంచితే ఆమ్లెట్ వాటర్లో అనేది కరిగి చపాతీలు అనేవి మెత్తగా అయిపోతాయి. సో వెంటనే తీసేసి పాన్లో అయితే వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలండి. సో ఈ విధంగా చపాతీలను అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ మీద కొంచెం నూనె వేసి మనం ముందుగా చేసుకున్న చపాతీలో ముంచి పెట్టాం కదా, దాన్ని అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కాల్చుకోవాలండి. పైన చూడడానికి కొంచెం లుక్ బాగుండడానికి పైన కొత్తిమీర అయితే ఆ విధంగా వేసుకుంటే చూడనీకైతే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారండి. అందుకే ఈ విధంగా పైన కొత్తిమీర అయితే కొంచెం జల్లాను. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతుందో. మనం చపాతీని రెండోసారి తిక్కడం వల్ల ఈ విధంగా మంచిగా పొంగుతుంది. ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ అయితే చెయ్యండి. ఇది టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.